జీవన అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఏంటో తను తప్పు చేయడం ఏంటో, ఈ పూజలు చేయడం ఏంటో, తిరిగి ఆ పూజలకి నేను వంటలు చేయడం ఏంటి అని చెప్పి జీవన విరుచుకు పడుతూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఓసే మొద్దు, ఎందుకు అలా ఆలోచిస్తావు, ఇది నీకు ఒక అవకాశం అనుకోయే, ఆ గుడిలో చేసే పూజే నీకు ఇంకొక అవకాశమే. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ మనసులో నువ్వు జీవనవు కాదు అన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానానికే తప్పు చేశాను, పూజలు చేస్తానని తనైతే అనుకుంటుంది. ఇదైతే నా మనసులోని మాట నేను చెప్పడం కాదు, నేనైతే అలా అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఆ పూజకి నువ్వే దగ్గరుండి, తన సొంత కూతురులా దగ్గరుండి తనకి అన్ని పనుల్లోని సాయం చెయ్యే. అప్పుడైనా సరే జ్యోతి నీ విషయంలో పడ్డ అనుమానం తప్పని, నా కూతుర్ని నేను అనుమానించానా అని జ్యోతి అనుకునేటట్లుగా నువ్వు తన సొంత కూతురులాగా ప్రవర్తించు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే అది సరే కానీ నా చేత వంటలు చేయించడం ఏంటి, నేను ఎలా వండుతాను, నేను కాఫీయే పెట్టుకోను, అలాంటిది వంటలు ఎలా చేస్తాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. వస్తే నీకెందుకు అవన్నీ, ఏదో ఒకటి చేసి అలా చెయ్యి, లేదంటే నీ పరిస్థితి తెలిసిందే కదా, గుడి బయట మాలవాళ్ళలాగా అడుక్కుంటూ అమ్మ బాబు అని అడుక్కుంటూ ఉండడమే, లేదంటే నీ ఇష్టం అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం అక్కడికి వచ్చిన యామిని అయితే వాళ్ళ మాటలను విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ యామినిని చూసి, ఏంటి మా మాటలను ఇది విన్నదా, ఇప్పుడు దీనికి ఏం చెప్పి సర్ది చెప్పాలి, అమ్మో ఇది కానీ విన్నదంటే అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి యామిని కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే మాత్రం అమ్మో మా మాటలన్నీ పెద్దమ్మ వినేసినట్టుగా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను అసలైన జీవనాన్ని కాదు అని పెద్దమ్మకు కూడా తెలిసిపోయినట్టుగా ఉంది అని చెప్పి జీవన కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.